హలో ఆల్ అందరికీ హ్యాపీ సండే. సో, ఈ సండే అయితే మాకు చాలా స్పెషల్ అనమాట. మా చిన్నోడికి ఇంకా స్పెషల్ డే. ఎందుకంటే వాడికి సేమ్ డే గుండు ప్లస్ ఫోటోషూట్ కూడా ప్లాన్ చేశాము. అండ్ వాడి ఫస్ట్ బర్త్‌డేకి అయితే ఫోటోస్ తీసాం గానీ, వాడు అస్సలు స్టిల్స్ ఇవ్వలేదు. అందుకే ఫోటోస్ ఏమీ రాలేదు. ఇంకా నా కోరికైతే ఒక పాపలా రెడీ చేసి, ఆ ఫోటోని కూడా వాడి బర్త్‌డే ఫోటోస్‌లో ఇంక్లూడ్ చేద్దాము వెరైటీగా అని చెప్పైతే నేను అనుకున్నాను. సో, అందుకే మా వారైతే ఫ్రాక్ తీసుకున్నారు. మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ తీసుకున్నారు. వాడు ఫోటో స్టూడియోలో అయితే మాకు అస్సలు కోఆపరేట్ కూడా చెయ్యలేదు. సేమ్ ఫస్ట్ బర్త్‌డేకి ఎలా తీసుకున్నామో అలాగే తీయాల్సొచ్చింది. అసలు ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో కూడా రాలేదు. వాడితో చాలా తిప్పలు పడ్డామనమాట. ఒక్క స్టిల్ అయినా ఇవ్వరా బాబు అంటే చూసారు కదా! ఇక్కడ ఎలా పీకి పడేస్తున్నాడో. ఇంకా ఆ తర్వాత ఫోటోషూట్ అయితే అయిపోయింది. ఇంక మేమైతే టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయామనమాట. సో, ఎర్రమ్మ తల్లికి మొక్కుకున్నాము. ఫస్ట్ అయితే మేము కోటమ్మ తల్లికి మొక్కుకున్నాము. సో, అలా కాకుండా ఫస్ట్ అయితే మనం ఎర్రమ్మ తల్లికే వాడి హెయిర్ అనేది ఇచ్చి, తర్వాత మనం ఏ దేవుడికి ఇచ్చుకున్నా పర్లేదంట. సో, అది తెలియక మేమైతే ఇలా ప్లాన్ చేశాము. అండ్ వాడి హెయిర్ కూడా అందుకే పెరిగిపోయింది. పాపలాగా అయితే రెడీ చేద్దామని ఫోటోషూట్‌కి. సో, ఇక్కడైతే మేము లోపలికొచ్చాము. ఫ్రీ దర్శనం అయితే చాలా రష్ ఉంది. అందుకే మేము రూ. 50 టికెట్ తీసుకొనైతే లోపలికి వెళ్ళాము. ఇంక దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ బయటకొచ్చైతే కుంకుమ, పువ్వులు అన్నీ సమర్పించేశాను. అండ్ బయటైతే చాలా ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. అండ్ మీ ఏరియాలో ఎలా ఉన్నాయో కూడా నాకొకసారి కామెంట్‌లో షేర్ చేయండి. ఇంకా చెట్టు దగ్గరకైతే వెళ్ళనివ్వకుండా ఇలా గ్రిల్స్ అయితే పెట్టేశారు. అందుకనేసి దూరం నుంచయితే దండం పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే మనం కొట్టిన కొబ్బరికాయ అంటే వాళ్ళే కొట్టేస్తారు. సో, కొట్టింది కూడా మనకి రిటర్న్ బ్యాక్ ఇవ్వరు ఒక్కటి కూడా. అండ్ ఇక్కడైతే బొట్టయితే ఇచ్చారు ముద్ద లాంటిది. అది కూడా మాకు కవర్‌కి రాశారనమాట. ఎందుకంటే ప్లేస్ లేదు ఎక్కడ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడైతే దండం పెట్టేసుకున్నాను. అండ్ 12:30 అయినా కూడా చాలామంది జనాలొస్తూనే ఉన్నారు. వస్తుంటే ఇక్కడ కేఏ పాల్ గారైతే కనిపించారు. కుండకి నామినేట్ చేశాను. ఓటైతే వెయ్యండి అనేసి అనౌన్స్ చేస్తున్నారు. అండ్ నేనైతే ఎప్పుడూ అతన్ని మీమీస్‌లో నాకు తెలీదండి అనే డైలాగ్ వినడం, చూడడమే తప్ప డైరెక్ట్‌గా చూసిందయితే అదే ఫస్ట్ టైము. అండ్ అదయిపోయాక మా అబ్బాయికైతే ఇంకా గుండు చేసే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకైతే చాలా భయమేసింది. వాడు ఏడుస్తాడు, అస్సలు సరిగా ఉండడు అంటే, మా వారు "నువ్వేం టెన్షన్ పడకు నేను పట్టుకుంటాను" అని చెప్పి అన్నారు. సో, అందుకే నేను దగ్గర కూడా వెళ్ళలేదు. వాళ్ళ నాన్నే మొత్తం అంతా చూసుకున్నారనమాట. వాడు ఏడుస్తుంటే భయంకి నాకు కూడా భయమేసింది. సో, ఫస్ట్ టైమ్ గుండు తీయించుకున్నప్పుడైతే అస్సలంటే అస్సలు కోఆపరేట్ చేయలేదు. చాలా ఏడ్చాడు. కొన్ని గంటలు కూడా పడ్డాయి. అసలు నాకు కూడా బాధగా అనిపిచ్చింది. అండ్ ఈసారైతే అతనైతే చాలా బాగా చేశారు. పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా బాగా వచ్చనుకుంటాను అతన్ని. అందుకే టపటపమని చేస్తూ వెళ్ళిపోయారనమాట. సో, విషయంలో నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఏ టెన్షన్ లేకుండా అతను అంత కాన్సంట్రేట్‌గా చేస్తున్నాడు. వీడు కూడా కొంచెం పర్లేదు. ఏడ్చినా మరీ అంతగా ఏడలేదు. కొంచెం కామ్ డౌన్ అయ్యాడు. అయ్యేసరికి నేను కూడా ఓకే హమ్మయ్య! ఏమి అంతగా గోల చేయలేదు. పర్లేదు వాడికేం నొప్పి రాలేదు కదా! అనైతే నేను అనుకున్నాను. కానీ నాకైతే చాలా భయమేసింది. ఎక్కడ స్క్రాచెస్ అవి పడతాయో అనేసి. మా ఆయన అయితే "ఏమవ్వదు ఊరుకో భయపడకు" అనైతే ధైర్యం చెప్తూ ఉన్నారనమాట. సో, అలాగే అనుకోని చూస్తూ నించున్నాను. అండ్ ఇక్కడైతే మా గుండు బాస్‌కి గుండయితే ఫైనల్‌గా అయిపోయింది. అండ్ వాళ్ళ డ్యాడీ అయితే గుండుకి కొంచెం గంధం కూడా రాసేసారనమాట చల్లగా ఉంటుందని. అండ్ వాడికి గుండు చేసిన తర్వాత ఏడుపు ఆపుతాడనేసి ఒక లాలీపాప్ ఇచ్చాం. దెబ్బకి ఏడుపైతే ఆపేశాడు. అండ్ ఇక్కడ మేము తీసుకున్న కోడినైతే కొంచెం స్నానం చేపిచ్చాం ఎండగా ఉందనేసి. అండ్ అయితే దాన్ని కోసుకొని ఇంకా తీసుకొని వెళ్ళిపోదామనైతే ప్లాన్ చేసుకున్నామనమాట. సో, ఇక్కడైతే అది ఆల్రెడీ కొంచెం కళ్ళు తిరిగి పడిపోయినట్టుగానే ఉంది. అండ్ అలాగే మా ఆయన పసుపు అది రాసేశారు దానికి. ఇంకా హెడ్ కూడా అక్కడే కట్ చేపిచ్చేశారు. అండ్ చాలామంది తీసుకొని వెళ్ళిపోవచ్చు పర్లేదు ఇంటికి అని చెప్పారు కాబట్టి మేమింక దాన్ని ఇంటికి కూడా తీసుకొని వెళ్ళిపోయాము. అండ్ బ్యాక్ టు హోమ్ అయితే అయిపోయాము. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫర్ మోర్ వ్లాగ్స్.